అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో పర్యాయాలు తిరుమల కొండ కాలినడకని ఎక్కి ఆ దేవదేవుని దర్శనం చేసుకున్న వ్యక్తి. ఆయన్ని కావాలనే రాజకీయాల కోసం ఈరోజు రాకూడదు, డిక్లరేషను, ఈ రకరకాల అడ్డంకులు చెప్తూ వాళ్ళ కుయుక్తుల్ని వాళ్లే బయట పెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ఒకసారి పదుల సంఖ్యలో వచ్చినటువంటి వ్యక్తులకు ఎప్పుడు లేని అభ్యంతరం ఈరోజు రావడం ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి క్షుద్ర రాజకీయాలకి నిదర్శనం. ఈరోజు ఏ గుడి మీద కూడా లేనటువంటి రాజకీయాలు తిరుమల మీద చేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా ఈ రాజకీయ పార్టీల చర్యలు ఉన్నాయి, కూటమి రాజకీయ పార్టీల యొక్క చర్యలు ఉన్నాయి. స్వామివారి ప్రతిష్టని పెంచకపోగా తిరుమల మీద పదే పదే రాజకీయంగా దాడి చేస్తూ స్వామివారి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమాలు పదే పదే చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం కూటమి పార్టీలు చెల్లించుకోక తప్పదు. ఆ దేవదేవుడి అన్నీ చూస్తున్నారు. లేనిపోని అబండాలు, అభూత కల్పనలు కల్పించి ఎంతోమంది సనాతన ధర్మ ఆచరించే మనుషుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి ఆ దేవదేవుడే చెప్తాడు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, తెల్లవారుజాము నుంచే నోటీసులు అందజేస్తూ నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు బయటికి రాకూడదు, నాయకుడిని కూడా స్వాగతం పలకూడదు, 10,000 మంది గ్యాదర్ అవుతారు, 20,000 మంది గ్యాదర్ అవుతారు, శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది అన్నట్టు పదే పదే చెప్తున్నారు. కొన్ని వందల సార్లు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి రావడం జరిగింది. ఎన్నో సభలు ఇక్కడే జరిపాం. ఏ ఒక్కరోజు శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. కానీ ఈరోజే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడంలో మీ ఆంతర్యం ఏమిటి? మీరే ఏదన్నా చర్యలు చేయాలనే తలంపుతో మీరేమన్నా ఉన్నారా అనేది మీరే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవదేవుని దర్శనానికి వచ్చే నాయకుడిని అడ్డుకుంటే తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. స్థానిక పార్లమెంట్ సభ్యులుగా టీటీడీలో ఏం జరుగుతుంది కనీసం మీకన్నా చెప్పేట్టున్నారా, అడుగుతున్నారా? స్థానిక పార్లమెంటు సభ్యులుగా కాదు, ఏ ఒక్క నాయకులకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమాధానం చెప్పే పరిస్థితులు ఇప్పుడు లేరు. కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచో లేదంటే లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఏదన్నా ఆదేశాలు వచ్చి ఇక్కడి నుంచి ఆదేశాలు తప్పితే ఇంక ఎవరికి ప్రోటోకాల్ విషయంలో కానీ లేదంటే ఇంకేదైనా దైవ దర్శనానికి పోవాలన్నా కూడా నానా రకాలైనటువంటి రెస్ట్రిక్షన్లు ఈ తిరుమల సంబంధించినటువంటి దర్శనానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయం చేయడం కానీ అలాగే రాజకీయ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం కానీ ఇప్పటివరకు లేదు. కానీ ఈసారి తప్పని పరిస్థితి తిరుమల గురించి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వమే. వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలని తెలియజేస్తారు. స్థానిక పార్లమెంట్ సభ్యులతో మీకు అడిగే అధికారం కూడా ఉంటుంది. అసలు ఏం జరిగింది, ఎలా ఆ రిపోర్ట్స్ కావచ్చు, నివేదికలు కావచ్చు, అవన్నీ కూడా మీరు అడిగేటువంటి ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా అడిగినా కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు.